రాయలేదన్న మనుషుల పశువుల మీరు. మేము పశువులు మాట పడేసిన మీరేంటి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. గైస్ యాక్చువల్లీ నేను జై బయటికి టీ తాగేసి రావడానికి వెళ్ళాము. వచ్చేస్తుంటే రాత్రి ఆల్మోస్ట్ టైము 2 అవుతుంది. టైం 2 అవుతుంది. అందరు పడుకొని ఉన్నారు. లోపలికి పోయేలోపు అందరు లేపుకొని సడన్గా గోవా వెళ్ళిపోదామని చెప్పి అందరు లేపుకున్నాము. పెద్ద ప్లానింగే నిజానికి అనుకోకుండా ఈరోజు 25 to 20 అందరికి తెలుసు కదా యూట్యూబ్ అమౌంట్ వస్తుంది అని. యూట్యూబ్ అమౌంట్ ఒకసారి పడ్డది అనుకున్నాం. మేము ఎప్పటి నుంచి అనుకున్నది, బట్ ఎవరికి తెలియకపోతామని ఎవరు ఏ డ్రెస్సెస్ ఏ కాస్ట్యూమ్ తీసుకోకుండా గోవా పోదామని చెప్పి రెడీ అయిపోయినాము. అందరినీ ఒకసారి నిద్రలో ఉన్నారు, లేపుకొని పోయి గోవా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాం. టీకి పోదాం ఎగ్జాక్ట్లీ టీకి పోదాము. గోవా అంటే గోవాని అసలు చెప్పాము, టీకి వెళ్దాం. రింగ్ రోడ్లో టీ బాగుంటుంది మామ. 100 కిలోమీటర్లు పోయి తాగొద్దా అని చెప్పి చూద్దాం ఎలా ఉంటుందా. మమ్మల్ని ఫాలో చేయి. మంచి నిద్రలో ఉన్నారు. ఏ రవి మనీ, అరే టీ తాగుతాం లేవు. ఏమైందిరా? పది సాయితలు లేవే లే టీ రాదా లేవే. ఆడిద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఏయ్ ప్రసాద్ నీళ్ళు తీస్తా ఈసారి వేడి నీళ్ళు పోస్తా. లేదు చెప్ప నీళ్ళు తప్ప జై నీళ్ళు తప్పను. టీ తాగుతుందా? టీ తాగుతుందా? ఏ టీ తాగుతాం ఏ జై నీళ్ళు తీసుకురా. జై ఇది మొత్తం నింపే నువ్వు బయట టీ తాగుతుందా? లేరే టీ తాగుతుందిలే. ఏయ్ కథలు ఆడుతురా. జై మళ్ళీ పోయి జై జై తీసుకురా నీళ్ళు పక్క తీసుకురా. తీసుకురా మళ్ళీ తీసుకురా. ఏం కదా తీసుకురా పోయి మళ్ళీ పోయి. మళ్ళీ పోయి బాత్రూమ్ నీళ్ళు పోయాలా మళ్ళా. రండి యాక్చువల్లీ ఇది మొత్తం మేము బాయ్స్ ఆడుకునే రూమ్. ఈ రూమ్లో శ్రీతన ఇంకా వేరే అమ్మాయిలు ఉంటారు. శ్రీతో పోయి అమ్మ ఎట్లా పడినావు అమ్మ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎవరాను ఫస్ట్ స్టాండ్ ఆపండి రా బాబు. పొరలు వండుకోరు ఎందుకు రా. మమ్మీ లే టీ తాగుతుందా? శ్రీతో లేమ్మా పోయిందంత. ఇగో జై కార్ తీసుకొచ్చిండు ఆయన. అది మమ్మీ జై కార్ తీసుకొచ్చిండు. జై కార్ తీసుకొచ్చిండు. పోయిందా ఏమన్నాడే మీ పన్ను.
లవర్స్ గిట్ట ఇట్లా వండరేమో. లే లే టీ తాగేసి వస్తాం. లేమా మళ్ళీ మిస్ అయితే నీకు మిస్ అయినా ఫీల్ అవుతావు. మమ్మీ రింగ్ రోడ్ పక్కన టీ కొత్తది పడ్డది, మస్తు పడ్డది, చాలా బాగుంది ఆడ. నైట్ బాగుంటుంది కార్లో. లేవండి. ఊరికే టీ తాగుదాం, ఒక ఎపిసోడ్ కొట్టుకుందాం అనుకున్నా నేను. ఓన్లీ యాక్చువల్లీ నైట్ 2:30 అవుతుంది కదా, టీ దానికి జస్ట్ పోయి ఒక ఎపిసోడ్ కొట్టుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ యూట్యూబ్ కోసం చాలా రోజులే మా మధ్యన లవ్వుల్ అని ఫన్ ట్రాక్ లెక్క చాలా రోజులైంది. మొత్తం ఫన్ ఉంటుంది ఈ వీడియో. జస్ట్ ఇక్కడ రింగ్ రోడ్ కాడ ఈ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తే రింగ్ రోడ్ పక్కన చాలానే పోదాం. ఏమద్దు, ఈ రింగ్ రోడ్ పక్కనే టీ ఉంటుంది, కొత్త స్టాల్ ఉంటుంది, అక్కడ తాగేసి వస్తాం. లేండి బయట రండి. ఏ జై కార్కి పెట్టినా కాదు, 2 గంటలు అయితే ఇప్పబట్టి చాయ్ మాత్రం రాలేదు. అర్ధరాత్రులు ఏం తిని కూడా నాకు నిద్ర వస్తుందంటే కూడా పోదాము వెళ్ళే చాయ్ తాగకుండా ఎందుకు టెన్షన్ తీసుకుంటా. ఎన్ని చాయలు తాగుతావు? నీళ్ళు ముఖం మీద మరి కొట్టు కదా. అరే 4 అద్భుతమైన ఛాయలు తాగుదాం మీకోసమే కదా. 4 చాయలు ఏందన్న మనుషుల పశువుల మీరు? మేము పశువులు మాట పడేసిన మీరేంటి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? ఆవన్న కుర్తుదాయి ఆపుతాయి. మీ చాయ్ తాగి చచ్చేటట్టున్నారు. 2 గంటలైంది చాయ్కి పోబట్టి. అరే దుకాణం కనపట్లేదు చెప్పు. షాప్ బేసిక్లీ ఎంత అబద్ధాలు ఎందుకులే కానీ మేము ఒక అద్భుతమైన చాయ్ షాప్ ఓపెన్ చేసినాం. మిమ్మల్ని అందరూ సర్ప్రైజ్ ఇద్దామని తీసుకుపోతాను. ఆయనతో చాయ్లు అమ్ముకునే పనికి వస్తారు. ఏంటి బ్రో అంత మాట మేము దానికన్నా పనికి వస్తాం. నువ్వు ఉప్మాలే. నేను యాక్టర్. ఎంత పెద్ద మాట అన్నావా? నేను యాక్టర్ అవుతా. బాగుంటా నేను. చెప్పురా మాట చెప్పురా ఏదో మహానటి. వెనక చూడు ఎంత మంది ఉన్నారు. 100 మంది పోయిర్రా వస్తుంది. కార్ అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారు? మొత్తం ఎడ్ల బండి ఎక్కినట్టు ఎక్కారు బాబాయ్. యాక్చువల్లీ మీ క్వశ్చన్ పోతున్నావు, అదే చెప్తున్నా. వీడియో రావాలి కదా, వీడియో ఎంత వచ్చిందని ఇప్పటికి 5 minutes రాలేదు. పోదాము. యాక్చువల్లీ మేము మణికొండ చాయ్ దానికే మేము నాన్నగరం కూడా గచ్చిపోదు లాటేసి వెళ్దాం అనుకున్నాము. అక్కడ చాయ్ షాప్ బంద్ ఉంది. జర ముందుకు వెళ్తున్నాము. దాంట్లో తప్పేముంది? 2 గంటల. అరే మీకు వెనక కూర్చోడానికి ఇబ్బంది ఏంట్రా నాయన? పడుకొని కూర్చోపు లేపుతాం కానీ వచ్చాక ఏం కాదు. నువ్వు జర అడ్జస్ట్ అవ్వు. ఐస్ క్రీమ్ కావాలా? ఏదో మాట వరుస కన్నా ఏదన్నా ఇప్పిస్తాం ఏంటి అడగానే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వదిలేసి నడుచుకుంటూ పోతారేమో. ఇగో ఒక 10 నిమిషాల్లో పోతాం. పడుకో. నీకు ఆల్రెడీ కళ్ళు చూడు మోసుకావే అని. పడుకో. ఆడికి వెళ్ళాక లేపుతా కదా. ఓకే తిరుగుదాం మమ్మీ నైట్ అంతా. నైట్ అంతా తిరుగుడేది మావా. ఏం చేస్తావు చెప్పు. నిద్ర వస్తుందంటే మావా. నువ్వు డే అంతా ఏం చేస్తావు మా? పడుకుని ఉంటావు కదా. అన్న 100 రూపాయలు పెట్రోల్ కొట్టు, మేము ఇంటికి పోవాలి. యాడ దొరికింది సంతరా ఇదే? అట్లా ఏమొద్దు, తిరుగుదాం. 100 రూపాయలు దాల్ फोटो उन्हें मजाक करेंगे. मजाक करा 4000. మంచిగా నిద్రలు ఉండేది. చలో గాయస్ చూస్తున్నారు కదా ఎక్కడికి పోతున్నాం ఏంటన్నా వాళ్ళకి ఏం చెప్పలే. గోవా పోతున్నాం అని చెప్తే హడలెత్తిపోతారు. వాళ్ళు లగేజ్లు, వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు గీసులు అన్నీ తీసుకొచ్చి డార్లింగ్ ఒకసారి వెనక చూపి వెనక పెట్టాం. కనీసం వాళ్ళకి ఆడుందని కూడా తెలియట్లేదు. సో ఇది ఇప్పుడు రివ్యూ చేద్దాం. మొత్తం వైరల్ ఉంటుంది వీడియో, క్రేజీ ఉంటుంది. లెట్స్ గో టు గోవా.